డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే దుమ్మురేపుతున్న ఆర్సీబీ మరోసారి ఆల్రౌండర్ షోతో మెరిసింది. టోర్నీ సాగే కొద్దీ అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తూ ఆట బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో దుమ్మురేపుతున్నారు. రసిక్ సలాందార్, భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరగడంతో లక్నో చేతులెత్తేసింది. లక్నో సూపర్ జైంట్స్ కు ఈసారి మెరుపు ఆరంభం దక్కలేదు. ఫామ్లో ఉన్న మార్క్రమ్ 12 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ ధాటిగా ఆడుతున్నా మరోవైపు లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ ఆయుష్ బదోనీతో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 36 పరుగులు జోడించారు. మార్చ్ వెనుదిరిగిన బదోని 38 పరుగులు చేశాడు. అలాగే ముకుల్ చౌదరి మరోసారి చివర్లో మెరుపులు మెరిపించాడు. అతను ధాటిగా ఆడిన కారణంగానే లక్నో స్కోర్ 140 దాటగలిగింది. చివర్లో టైట్ ఎండర్లు వెంటనే అవుట్ అవ్వడంతో లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 146 పరుగులకు ఆల్అవుట్ అయింది. రసిక్ సలాందార్ అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టాడు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా 3 కీలక వికెట్లతో లక్నోను దెబ్బకొట్టాడు. తర్వాత చేజింగ్ లో ఫిల్ సాల్ట్ త్వరగానే అవుట్ అయినప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ క్లాసిక్ షాట్లతో అలరించాడు. వరుస బౌండరీలతో టార్గెట్ ఒత్తిడి కనిపించకుండా మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. కోహ్లీ కేవలం 34 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 49 పరుగులు చేశాడు. కోహ్లీ, పడిక్కల్ రెండో వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత పడిక్కల్ కూడా వెనుతిరగ్గా పడిదార్ 13 బంతుల్లో 27, జితేష్ శర్మ 9 బంతుల్లో 23 పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ అవ్వడంతో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయినా అప్పటికే విజయం ఖరారైంది. తర్వాత రూదర్ఫర్డ్, టీమ్ డేవిడ్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. చివరికి బెంగళూరు 15.1 ఓవర్స్లోనే టార్గెట్ చేసింది. ఈ విజయంతో బెంగళూరు 8 పాయింట్లతో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.